ఇటీవల కాలంలో ప్రజల్లో ఫైనాన్షియల్ లిటరసీ క్రమంగా పెరుగుతోంది. దీంతో చాలా మంది స్టాక్ మార్కెట్లతో పాటు రిస్క్ తక్కువగా ఉండే ఉత్తమ పెట్టుబడి ఎంపికగా మ్యూచువల్ ఫండ్స్ పై మక్కువ చూపిస్తున్నారు. ఇక్కడ నిపుణులైన ఫండ్ మేనేజర్స్ మనకు బదులుగా క్రయ విక్రయాలు చేయడంతో మెంటల్ ప్రెజర్ ఉండదని చాలా మంది భావించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. పైగా మార్కెట్లలో బూమ్, కొత్త కంపెనీల లిస్టింగ్ మెరుగైన రాబడులు పొందడానికి దోహదపడుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని పురాతన ఫండ్ హౌజుల్లో ఒకటైన SBI మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కూడా అద్భుతమైన పనితీరుతో ఇన్వెస్టర్స్ కు మంచి రాబడులు తెచ్చిపెట్టాయి. ఇది అనేక ఫండ్లను నిర్మించి విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతి నెల క్రమం తప్పకుండా 10,000 రూపాయలు సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేస్తున్న పెట్టుబడిదారులు ఏకంగా ₹1 కోటి రాబడిని అందుకున్నారు. అయితే మ్యూచువల్ ఫండ్ SBI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఈ ఫండ్ సాధారణ స్కీమ్ గత సంవత్సర కాలంలో పెట్టుబడిదారులకు 32.35% రాబడినిచ్చింది. దీర్ఘకాలంలో చూస్తే 10 ఏళ్లలో 16.28% రాబడిని అందించింది. గడిచిన 15 ఏళ్లుగా ఈ స్కీమ్లో 10,000 రూపాయల చొప్పున సిప్ చేసిన వారు 16.72% వార్షిక రాబడితో ₹71,59,243 రాబడిని చూశారు. SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఈ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ ఏడాదిలో 40.70 రాబడిని తెచ్చిపెట్టింది. గత 10 ఏళ్లలో ఫండ్ ఇన్వెస్టర్లకు 14.65% రాబడినిచ్చింది. ఎవరైనా ఇందులో 15 ఏళ్లకు నెలకు 10,000 రూపాయల చొప్పున సిప్ పెట్టుబడిని కొనసాగించి ఉంటే 17.01% వార్షిక రాబడితో వారి పెట్టుబడి విలువ ₹73,47,727 చేరుకుంది. ఇక SBI కాంట్రా ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు 30.94% రాబడిని తెచ్చిపెట్టింది. గత 10 ఏళ్లలో 13.36% రాబడినిచ్చింది. 15 ఏళ్లుగా ఈ ఫండ్లో నెలకు 10,000 రూపాయలు క్రమం తప్పకుండా పెట్టుబడి కొనసాగించిన వ్యక్తులు 17.56% వార్షిక రాబడిని అందుకోగా ప్రస్తుతం వారి పెట్టుబడి మార్కెట్ విలువ ₹79,485 పెరిగింది. ఈ విధంగా మీరు కనుక ఈ స్కీమ్ కి సంబంధించి ఇప్పుడు స్టార్ట్ చేసినట్లయితే, సిప్లో 10,000 రూపాయలు పెట్టినట్లయితే తర్వాత 15 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కువగా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.